ప్రజా టీవీ తెలుగు న్యూస్. మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫున వందనం అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మోదుగుల పార్థసారథి. ఈ 24 సంస్థలకి ఒక విధంగా ఫౌండేషన్ అని చెప్పి మా వాళ్ళు అంటుంటారు. ఇది మా చిన్న అబ్బాయి, చిన్న కోడలు, మా అమ్మాయి వీళ్ళు నడుపుతూ ఉన్నారు. మా ఉద్దేశం ఈ సంస్థ ఈ వైద్యానికి సంబంధించి కార్పొరేట్ వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం. ఇప్పటికీ 25 సెంటర్స్ దాటిందంటే నిజంగా అందరూ కూడా సహకరించిన దానివల్లనే దాటింది. హైదరాబాద్లోని 9 సెంటర్స్ని నడుపుతూ ఉన్నాం. అదే కాకుండా ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని కళ్ళద్దాల షోరూమ్లు కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో, నంద్యాలలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కర్నూలులో కూడా ప్రారంభించబోతున్నాం. ప్రతి హాస్పిటల్లో ఈ కళ్ళద్దాలు ఉంటాయి, అందుబాటులో ఉంటుంది. మెడిసిన్ అందుబాటులో ఉంటుంది. ఆ విధంగా కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేట్ స్థాయిలో ఈ వైద్యానికి డబ్బులు మాత్రం తీసుకోం, ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ విషయంలో మిత్రులందరూ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మీ కుటుంబాలకి వైద్యం చేసుకునే సందర్భంలో మీకు ఒక కూపన్లు కార్డు ఇస్తాం. కార్డు అని చెప్పి ఫిల్ చేసిన వాటికారు కూపన్లు అని చెప్పి మళ్ళా కమిటీ 8 కూపన్లు కూడా అయినాయి. అవి మీకు చేరవేస్తాం. మీరు మీ మిత్రులు మీ ఫ్యామిలీకి కూపన్ నుంచి ఇచ్చిస్తే ఇక్కడ డాక్టర్ గారు చూస్తారు. నేను అన్నీ కూడా డాక్టర్ గారు చెప్పాను. చాలా సున్నితంగా చూసే డాక్టర్లే మనకు ఉంటారు. 10 నిమిషాలు మనము ఇక్కడ మీకు ఇచ్చిన బస్సు నోట్స్లో కానీ మన కరపత్రంలో కానీ ఉన్నాయి. వాటి గురించి మా అమ్మాయి తెలియజేస్తుంది. 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు మీడియా మిత్రులు. మీరు మీకు వెనకతరం ఇంకా కీర్తి స్టేషన్ అయిపోయిన వాళ్ళందరూ కూడా నేను నాకు ఎంత ఇదంటే వాళ్ళు అంత ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి ఎక్కడో ఒక మొక్కం గుట్లో మగ్గం వేసుకొని ఒక గ్రామం నుంచి నేను ఇక్కడికి వచ్చి రాజకీయాలు నడిపి తర్వాత మా పార్టీ ఆఫీసు కట్టేదానికి సహకారాన్ని మీ అందరినీ తీసుకొని ప్రతి కార్యక్రమంలోనూ మీరు మాకు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు మరొకటి తెలియజేస్తూ ఉన్నారు. ప్రారంభిస్తున్న ఈ సంస్థ దాన్ని దయచేసి మీరు పూర్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకే కాకుండా ఎవరికైనా అవసరం అయితే ఫోన్ చేస్తే మేము ఆ ఫోన్ ద్వారా మీకు సమాచారం చేస్తాం, వైద్యం చేసడానికి ఏర్పాటు చేస్తాం. అందువల్ల ఏంటంటే మీరు మాకు సహకారాన్ని అందించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. దీనిలో మేము కార్యక్రమంలో ఇచ్చినట్లుగా ఈ 10 అంశాలు ఏ విధంగా వైద్యం ఉంటుంది అనేది డాక్టర్ గారు మాట్లాడతారు. పార్థసారథి మా నాన్నగారు, డాక్టర్ రమేష్ చంద్ర చైర్మన్ మా అన్నయ్య, విజయ్ కుమార్ మా అన్నయ్య. మేము అందరం కలిసి 23వ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఇవన్నీ స్టార్ట్ చేయడానికి మూలం మా నాన్నగారే.
మరి మేము చిన్నప్పటి నుండి చదువుకోవాలి. మేము మనాకులు విలేజ్లో పుట్టి పెరిగాము. ఆ విలేజ్లో కూడా అమ్మాయిలు చదివించకూడదు అలాంటివి ఏం లేకుండా మా అన్నయ్యలు ఈక్వల్గా నన్ను కూడా చదివించారు. సో మా ముగ్గురికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. సో మా అన్నయ్య చదివి అప్మాలజిస్ట్ అయ్యి ఒక 1 lakh ఆపరేషన్స్ చేశారు చైర్మన్ గారు. ఒక మెడికల్ కాలేజ్లో సీఈఓగా వర్క్ చేశారు. ఇవన్నీ కాకుండా ఒక పేషెంట్తో ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశాము. సో అన్ని బ్రాంచ్లు 22 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈ 23 బ్రాంచ్కి ఒక స్పెషాలిటీ ఉంది. 22 బ్రాంచెస్ వేరు వేరు ప్లేస్ అంటే హైదరాబాద్, తిరుపతి, రాజంపేట, కర్నూలు, నంద్యాల లైక్ అంటే మేము పుట్టి పెరిగిన ప్లేసులు కాదు అవి. సో అలాంటి చోట్ల స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాము. మేము పుట్టి పెరిగిన ఈ ఊరిలో కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనేది మా ఇంటెన్షన్. సో ఆ మోటివేషన్తో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు. సో దానికి ఈ బ్రాంచ్ కూడా అన్ని బ్రాంచ్ల కన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాము. సో మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ వెల్ ట్రైన్డ్ డాక్టర్సే ఉన్నారు. ఒక్క సులూరుపేట లాంటి చిన్న ఊరిలో కూడా హైదరాబాద్ లాంటి చోట్ల కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని ఇంటెన్షన్తో ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. సో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆల్రెడీ సార్ మా తిరుపతి బ్రాంచ్లో కూడా వర్క్ చేశారు. సార్ చాలా మంచి డాక్టర్. అంటే పేషెంట్కి అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. మీ ప్రాబ్లం ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి. ఈ సెంటర్లో ట్రీట్మెంట్ లేకపోయినా మా మెయిన్ బ్రాంచ్లో ట్రీట్మెంట్ ఉన్నా కానీ అక్కడ మేము రెఫర్ చేస్తాం. సో పేషెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ చేయకుండా పేషెంట్ని వెనక్కి పంపించడం ఉండదు. మా వల్ల అవ్వదు, మేము వేరే హాస్పిటల్ రెఫర్ చేస్తాము. అలాంటివి ఏమి అమెరికన్ లెవెల్లో ఉండవు. సో ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ వైద్యం ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేట్ వైద్యం కదా అలా ప్రైజెస్ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు. అది మీరు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా జనాలకి ఇవ్వచ్చు. ఎందుకంటే కార్పొరేట్ అంటున్నారు, సో కార్పొరేట్లో లాగా లక్షలు ఛార్జ్ చేస్తారేమో అని భయపడాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ వైద్యం కూడా అతి తక్కువ ధరలో ఇవ్వాలనేదే మా ఇంటెన్షన్ అన్నమాట. సో అలాగే ఉంటాయి ప్రైజెస్. ఈ హాస్పిటల్ 18th స్టార్ట్ అవుతుంది. 18th నుంచి మే 18th, జూన్ 18th వరకు ఫ్రీ ఓపీ చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఫ్రీ ఓపీ చూస్తాం. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు, ఉద్యోగశ్రీ ఉంది, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, పెయిడ్ 4 టైప్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్స్. కానీ ఫస్ట్ ఈ 2 months మాత్రము అన్నీ ఫ్రీగానే చూస్తాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా, ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా లేకపోయినా ఎవరు ఓపీ చూసుకోవడానికి వచ్చినా కానీ 2 months ఫ్రీ ఓపీ నడుస్తుంది ఈ హాస్పిటల్లో. 2 months తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది. అంటే ఓపీ, ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఫ్రీ చేస్తాం. ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా కానీ అన్నీ ఫ్రీ వస్తాయి. ఇన్సూరెన్స్ లైక్ స్టార్ ఇన్సూరెన్స్ మీకు తెలిసి ఉంటాయి. అన్ని రకాల ఇన్సూరెన్స్తో మనకు టైఅప్ ఉంది. ఏ ఇన్సూరెన్స్ కార్డు తీసుకొచ్చినా కానీ ఫ్రీగా వైద్యం చేస్తాం. అంటే ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళ్ళే వరకు పేషెంట్ ఏం సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాదు మేము ఆరోగ్యశ్రీలో వస్తాం కదా మాకు మంచిగా ట్రీట్మెంట్ చేయలేమని భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు 4 తీసుకుంటామండి. ఒకటి మంచి డాక్టర్ ఉండాలి, మంచి ఓటీ ఉండాలి, మంచి ఎక్విప్మెంట్ ఉండాలి. అంటే లైక్ ఫ్యాకోమిషన్, మంచి అప్డేటెడ్ ఫ్యాకోమిషన్ ఉండాలి. తర్వాత 4th ప్లేస్ లెన్స్ ఉంటాయన్నమాట. క్యాటాక్ట్ అది చేసేటప్పుడు లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఆ లెన్స్ 4th ప్లేస్ తీసుకుంటాం. ఆ 4 ప్లేసెస్లోనూ ఫస్ట్ 3 ప్లేసెస్ మేము ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్కి కూడా మంచి వెల్ డాక్టర్తోనే సర్జరీ చేపిస్తాం. అంటే ఆరోగ్యశ్రీ అని చెప్పి ట్రైనీస్తో చేయించడము, డబ్బులు కట్టాలని చెప్పి మంచి డాక్టర్ చేయించడం అలా ఏమి ఉండవండి. సో ఎందుకంటే ఈ 4 తీసి కరెక్ట్గా చేసినప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ మంచి డాక్టర్ ఉంటారు, మంచి ఓటీ ఉంటుంది, మంచి ప్రిన్సెస్లో బ్యాక్టీరియాస్ ఏం లేకుండా అన్ని చూసుకొని ఓటీ రెడీ చేసి ఉంటాము. మంచి ఫ్యాకోమిషన్ ఉంటుంది. సో అప్డేటెడ్ ఫ్యాకోమిషన్ ఉంటుంది. లెన్స్ మనకి ఒక 15 type to 20 types ఆఫ్ లెన్స్ ఉంటాయి. దాంట్లో పేషెంట్ ఏది విల్లింగ్ ఉంటే అది సజెస్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆపరేషన్కి వచ్చి వన్స్ మన అమెరికన్ లేజర్ పేషెంట్ ఇన్ అయ్యారంటే సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేసి హ్యాపీగా చూసేటట్టు వెన్నెల వెలుగు లాంటి మంచి కంటి చూపు ఇవ్వడమే మా ఉద్దేశం అండి. ఏ పేషెంట్ చూపు లేదని వస్తే కూడా వాళ్ళు సర్జరీ చేసి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆ వెన్నెల వెలుగును చూసి వెళ్తారు. అలాంటి సర్జరీ చేస్తామన్నమాట. సో ఆరోగ్యశ్రీలో వస్తే మంచిగా చేయాలనే ఆలోచన కూడా ఏం అవసరం లేదు. ఆరోగ్యశ్రీ వచ్చినా, ఉద్యోగశ్రీ వచ్చినా, ఇన్సూరెన్స్ లేదు మాకు ఇవేమో మేము పేడ్ చేసుకుంటామని వచ్చిన అంటే అవేవి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, కొందరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు, కొంతమంది ఎంప్లాయీస్ అయ్యి ఉండరు, కొందరు ఇన్సూరెన్స్ చెయ్యరు. అలాంటి వాళ్ళు వచ్చి మేము చేసుకుంటామంటే కూడా వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్లో చేస్తాము. అలా కాదు నాకు ప్రీమియర్ లెన్స్ కావాలంటే ఎక్కువ బడ్జెట్ కూడా ఉంటుంది. 10,000 నుంచి 2 lakhs వరకు ఉంటాయండి మా దగ్గర సర్జరీస్. సో పేషెంట్ ఏ బడ్జెట్లో చేసుకోగలడో ఆ బడ్జెట్లో చేసుకోవచ్చు. సో మేము కార్పొరేట్ కదా, హై రేట్స్ ఉంటాయి, మనం వెళ్ళకూడదని భయపడాల్సిన అవసరం లేదు. అది ప్రజలకు ఎలా తెలుస్తుంది, మీ మీడియా ద్వారా తెలుస్తుంది. సో ఇంత పెద్ద హాస్పిటల్ కదా, మేము వెళ్తే ఎక్కువ రేట్లు వేస్తారేమో, మేము వెళ్ళలేమేమో అని భయపడే వాళ్ళకి మీరే కన్వే చేయాలి. సో అలా కాదు, కార్పొరేట్ వైద్యం ఉంటుంది కానీ ప్రైస్ మాత్రం తక్కువ ఉంటుంది.
అది మీరు ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సూలూరుపేటలో ఇది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మా 22 బ్రాంచెస్ అదే చేస్తున్నాము. బట్ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ కన్సల్టెంట్. కార్పొరేట్ వైద్యం అంటే చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. కంటి విభాగం, పీడియాట్రిక్, ఆఫ్థాల్మాలజీ, అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో అన్ని ఏరియాలో కూడా ఏరియా అన్ని ఏరియాకి రీచ్ చేయడానికి ఆ సంస్థ యొక్క ప్రతి వారం ఒక స్పెషాలిటీ ఉండేటట్టు ఇక్కడ డ్రోన్ పట్టి సర్టిఫికేట్ కూడా అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి చేస్తున్నారు. మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. టెక్నికల్ ట్రైన్ వాళ్ళు, ట్రైనింగ్ వాళ్ళు, టెక్నికల్ ట్రైనింగ్ వాళ్ళు, సో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని తీసుకున్నాము. ఇక్కడ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే పేషెంట్కి అర్థమయ్యేటట్టు వాళ్ళ సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మెయిన్ అజెండా. సో ఈ కార్పొరేట్ సేవ వాళ్ళకి అందుబాటులో తీసుకోవాలని మా చైర్మన్ గారు తప్పకుండా చేస్తారంటే మధుగుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ సూలూరుపేటలో మేము ఈ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ని అమెరికన్ పరికరాలతో ఇండియన్ సేవలతో చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎక్విప్మెంట్స్ మాత్రము ఫుల్లీ ఎక్విప్మెంటెడ్. దీంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో పోయి మనము చేయాలని చెప్పి ప్రతి వారం క్యాంప్స్ విలేజ్లో పోయి క్యాంప్స్ రన్ చేయాలనుకొని ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. దానికి మీరు అందరూ సహకరించి మీరు కూడా ఎక్కడైనా పలానా ఊర్లో క్యాంప్ పెట్టండి అంటే కంపల్సరీగా మేము వచ్చి అక్కడ క్యాంప్ రన్ చేసి అక్కడ ఎవరన్నా ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటే తీసుకొచ్చి, లేకపోతే మామూలుగా ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి చేసి పంపించడానికి కృషి చేస్తున్నామండి. దీంతోపాటు ప్రతి స్కూల్లో పిల్లలకి అందరికీ టెస్టులు చేసి వాళ్ళకి మయోపతి అని ఉంటుంది పిల్లలకి. అన్ని స్కూల్స్లో యాక్చువల్గా కర్నూలు జిల్లాలో మేము ఇప్పటికీ ఆ విధంగా 1,00,000 మందికి చేసాం. అదేవిధంగా మన ఊర్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని ఏంటంటే ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి దాన్ని రెక్టిఫికేషన్ చేసి వాళ్ళకి గ్లాస్ ఇవ్వాలంటే కూడా స్పెట్స్ కూడా ఇస్తాము. ఇది కంపల్సరీగా 1,00,000 మందికి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. 10 సంవత్సరాల్లో 1,00,000 మందికి చేయాలని కూడా ఒక ఉద్దేశం ఉంది. మెయిన్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ.